హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ చింతచిగురు కూరని తయారు చేయబోతున్నాను. ఈ రెసిపీని మనం ఇప్పుడు చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక అందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగించుకోవాలి. వేగాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న టమాటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. మన చింతచిగురు పులుపు అయినా ఒక చిన్న టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టమాటో వేగే లోపల మనం చింతచిగురిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చింతచిగురిని చక్కగా చేత్తో క్రష్ చేసుకొని అందులో ఉన్న ఈనెలు అన్నీ తీసి పక్కన పడేసి తర్వాత కడిగేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ టమాటా అంతా చక్కగా వేగిపోయండి. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడంత కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసుకొని ఉల్లిపాయల్లో ఈ మసాలా అంతా కలిసిపోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి. మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకుందాం. ఈ లోపల మనం మటన్ శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ తీసుకొని ఇందులో వేసేసుకుందాం. ఈ మటన్ కూడా చక్కగా మొత్తం మసాలాన్ని కలిసే వరకు చక్కగా కలుపుకోవాలి. వాటర్ ఉంటుంది కదా మటన్లో, ఆ వాటర్ అంతా పోయేంత వరకు పైకి ఆయిల్ తేలే వరకు చక్కగా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తేలే వరకు ఇలాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఆయిల్ తేలాక కూడా మనం ఒక 1 to 2 minutes వరకు కొద్దిగా వేపుకుంటే మటన్లో మంచి స్మెల్ వస్తుంది. మటన్ ఉడకాలి కాబట్టి అందులో తగినంత నీళ్ళు వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ ఏమో ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 8 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆపేసి ప్రెజర్ అంతా పోయేంత వరకు ఆగాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూత తీసి ఒకసారి కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతచిగురుని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ విజిల్ పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 3 విజిల్స్ వచ్చేసింది. ఇంకా కుక్కర్ని ఆపేసుకుందాం. ఇప్పుడు మన మటన్ చింతచిగురు కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.